ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడుము దేవా. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 85వ కీర్తన 3వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నీ ఉగ్రత అంతయు మూసివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? కీర్తనాకారుడు దేవుడు చేసిన మేళ్లను, ఆయన చేసిన గొప్ప కార్యములను మొదటి 2 వచనములలో చెప్పటం చూడగలము. నీవు మమ్మల్ని ఆశీర్వదించినావు, నీవు మమ్మల్ని బాగు చేసినావు, మమ్మల్ని విడిపించినావు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ మరలా మమ్మల్ని కనికరించుము, మరలా మమ్మల్ని స్థిరపరచుము. మేము దూరముగా వెళ్ళిపోయినాము, నీ యొక్క దృష్టికి దూరం అయిపోయి నీ ఉగ్రతకు గురి అయిన మమ్మల్ని క్షమించుము, బాగు చేయము అన్న రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున మనము అనేక సార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించి ఉన్నాం. ఆయన మేలు మన జీవితములో అనుభవించిన తర్వాత ఆయనను మరచి ఈ లోకము ఆకర్షించటాన్ని బట్టి దేవునికి అయిష్టమైన కార్యములు చేయించు, దేవుని దుఃఖపరుస్తూ ఆయనను నిర్లక్ష్యపరుస్తూ జీవిస్తున్నప్పుడు ప్రభు మనల్ని అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల గుండా తీసుకువెళ్తూ ఉంటాడు. అనగా మనము ఆయన మనల్ని సంరక్షించిన దినములలో ఎంత ఆశీర్వాదం ఉన్నది అని గ్రహించుకుంటున్నట్లుగా, మనకు ఆయన సహాయం ఉన్నప్పుడు మన జీవితము ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నది, ఇరుకులో ఎలాగో ఆయన విశాలతనిచ్చినాడు, బానిసత్వం లాంటి జీవితంలో ఆయన ఎలాగో విడిపించినాడు అన్న కార్యములను నీవు నేను జ్ఞాపకం చేసుకునే రీతిగా ప్రభు అనేక సార్లు అనేకమైన పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కార్యములను జ్ఞాపకము చేసుకొని, పూర్వకాలములో నీవు నన్ను ఆశీర్వదించినవే అని దేవుని యొక్క పాదములను పట్టుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు, ఆయన మనల్ని విడిపించే వాడిగా ఉన్నాడు, మనల్ని సంరక్షించే వాడిగా ఉన్నాడు అన్న కార్యమును ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మనకు రక్షణను ఇచ్చేదానికి, మనల్ని విడిపించేదానికి, మన జీవితములను బాగు చేసేదానికి ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే మనలను ప్రేమించి తాను తండ్రి కుడిపార్శ్వములో కూర్చుండే ఒక గొప్ప కృపను ప్రక్కన పెట్టి, నా యొక్క ప్రజలైన వారు నశించి నరకానికి పోకూడదు, వారిని విమోచించాలని, వారిని విడిపించాలని ఆశ కలిగిన వాడుగా ప్రభు మన కోసము ఈ లోకమునకు దిగివచ్చి నీకు నాకు విడుదలను ఇచ్చేదానికి ఈ భూమికి వచ్చిన దినములను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చినది నిన్ను నన్ను బాగు చేయటానికే అని జ్ఞాపకం చేసుకో. అనేక సార్లు బానిసత్వంలో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టినాడేమో అని అనుకుంటాము, కానీ ప్రభు ప్రక్కనే ఉండి చూస్తా ఉంటాడు. ఎప్పుడు నా కుమారుడు నా వైపు చూస్తాడు, ఎప్పుడు నా కుమార్తె నా వైపు చూస్తుంది, ఇంకా నన్ను పిలవలేదే అని ప్రభు నీ ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. నీకు విడుదల ఇవ్వాలి, నిన్ను
బలపరచాలి, నిన్ను ఆశీర్వదించాలని ఆశతో నీకోసము తన చేతులను చాచి వేచి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకో. నీవు ఆయన యొక్క ఆశీర్వాదములను అనుభవించిన తర్వాత ఆయన కృపను మరచి లోకములోకి తిరిగి వెళ్ళి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన పరిస్థితులు, దానికి కారణమైన కార్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఎదుట నీ హృదయంను సరిచేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడినప్పటికీ నీ హృదయంను కఠినపరుచుకున్నట్లయితే ఆయన నీకు అనుగ్రహించే ఆశీర్వాదములు, ఆయన నీకు అనుగ్రహించే మేలైన కార్యములను నీవు పోగొట్టుకుంటావు. అయితే దేవుని వాక్యమును గ్రహించుకొని పూర్వకాలమున ఆయన మనల్ని ఇలాగు కాపాడినాడు, నన్ను ఇలాగు కాపాడినాడే అని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను మరలా ఒక్కసారి కనికరించుము, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందము నాకు తిరిగి దయచేయము, నీ కోపము నాకు దూరము చేయము, నన్ను బాగు చేయమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డట్లయితే తప్పక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ జీవితమును మార్స్తాడు. నేను అనేకుల మధ్యలో దేవుని కొరకు సాక్షిగా నిలబెడతాడు. అలాంటి జీవితమును నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే నువ్వెక్కడ నుండి పడిపోయావో, ఏమి పోగొట్టుకున్నావో అని జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూడటానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో అని గ్రహించుకొని, నీ కృపను పోగొట్టుకొని, నీ యొక్క నాయన ఆశీర్వాదాలను పోగొట్టుకొని, నీ ప్రేమను పోగొట్టుకొని మేము జీవిస్తున్న ప్రతిదినము ఎంత భయంకరముగా ఉంటుందని గ్రహించుకొని నీ వైపు చూసి ముందుకు కొనసాగేదానికి మేము నీ యొక్క అడుగు జాడలను కనుగొని వాటిలో నడిచేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక.